హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు బదనేహల్లు గ్రామంలో ఉన్నాం. రైతు పేరు వచ్చేసి భాష. ఆయన వచ్చేసి ఎకరన్నర ఏదైతే ఉందో డబ్బీ మిరప రకాన్ని సాగు చేస్తూ ఉన్నాడు. దీనికి గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఏదైతే ఉందో ఈ మెటాఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత 7 రోజులకు మనం ఈ తోటలోకి రావడం జరిగింది. ఇది వచ్చేసి కౌతాలం మండలము. ఈ మందులు వచ్చేసి ఆదోన్లో తెచ్చుకోవడం జరిగింది. అయితే స్ప్రే చేయకముందు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. అప్పుడు ముదురు ఉండే కింద ముదురు పై ముదురు ఉండే. ఓకే. అది కొట్టిన తర్వాత 4వ రోజు నుంచి స్టార్ట్ అయింది. నీట్ గా అవడం. ట్రిప్సోమైట్స్ కూడా పోయాయా? పోయాను. ట్రిప్సోమైట్స్ ఏం లేవు కదా? ఏం లేవు, నీట్ గా అయిపోయింది. ఈ నోడల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గెనుపుల గ్యాప్ దగ్గర ఉందా, దూరంగా ఉందా? దగ్గర హాఫ్ ఇంచ్ లోనే ఉంది. ఓకే, దగ్గర ఇంచు హాఫ్ ఇంచ్ లో మధ్యలో ఉంది. ఆ ఆకులు వచ్చేసి ఎట్లా వస్తున్నాయి? చిట్టి ఆకులతో ఉంది. చిట్టి ఆకులతో వస్తున్నాయి. అలానే కింద ఏమైనా ట్రిప్సోమైట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం కనబడదు. ఆకుల కింద ఏం లేవు కదా? ఏం లేవు. ఆకుల పైన ఏం లేవు. ఆరోగ్యంగా ఉన్నాయి ఆకులు కూడా. వచ్చే పూత కూడా ఆరోగ్యంగా వస్తుందా? ఆరోగ్యంగా. ఇప్పుడు మామూలుగా ఈ మెటాఎక్స్ అనేది యాక్చువల్ కంటే ఈ మెటాఎక్స్ మీరు యూజ్ చేసుకోవడం వల్ల అండి, ఇది వచ్చేసి మనకి ట్రిప్స్, మైట్స్, అలానే దోమ ఏదైతే ఉందో గ్రోత్ రావడానికి, అలానే నలుపుగా రావడానికి, అధికంగా పూత రావడానికి ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మరి రైతన్నకు అలా అనిపించిందో లేదో అది కూడా అడుగుదాం ఒకసారి. చెప్పండి అన్న ఒకసారి. ఎర్రనలిపోయింది, తెల్లదోమ, పచ్చదోమ మొత్తం పోయి కింద ముడత పై ముడత పోయింది. ఓకే, నీట్ గా అయిపోయింది. వచ్చిన కాపు కూడా అట్లా పింజిగా దిగుతుండవి. ఓకే, పింజగా దిగుతున్నాయి. వచ్చిన కాపు ఇడిని అర్థమైంది. అంత దూరం కూడా వస్తుంది. ఇప్పుడు అలా పింజలే పింజలు కూడా వస్తున్నాయి. పింజలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి కదా, పింజలు కూడా కనిపిస్తున్నాయి కదా. పింజలు కూడా దిగుతూనే ఉన్నాయి. దీంట్లోకి యాక్చువల్ కంటే మనం ఏదో పోలీసు కలపలేదు, ఏదో జంప్ కూడా కలపలేదు. యాక్చువల్ కంటే దీంట్లోకి రైతన్నకు నేను చెప్పింది ఫాస్మేట్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉందన్న ఎస్ఎల్ఆర్ వేసుకుంటా అంటే SLR 525 వేసుకున్నాడు. SLR 525ను మెటాఎక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. అయితే మేమైతే యాక్చువల్గా అంటే దీంట్లోకి ఓవర్గా బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా అధికంగా ఉంటే జంపు, పోలీసు అట్లాంటివి ఏదో చెప్పొచ్చేమో, కానీ యాక్చువల్గా అంటే దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ చెప్పన్న. మామూలుగా సింపుల్గా ఎలాగో మందులు 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి కొడుతూనే ఉంటాం. దీంట్లో బెస్ట్ కాంబినేషన్ చెప్పండి సింపుల్గా సరిపోవాలంటే. సింపుల్గా అంటే ఫాస్మిట్ వేసుకుంటే సరిపోయింది. మామూలుగా ఇంకా ఓవర్గా ఉన్నదానికైతే పోలీస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డబ్బీ రకం అయితేనేమి, 5531 రకం అయితేనేమి ఈ మందు అనేది ప్రతి మిరప రకం మీద వాడుకోవచ్చా? డబ్బీకే పని చేసినప్పుడు ఇంకా సీడ్ రకానికి ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది. రైతన్న మాటలు అది కూడా తెలుసుకోండి. డబ్బీకి ఎప్పుడైతే మందు పనిచేయడం స్టార్ట్ అవుతుందో మన తర్వాత ఏదైతే హైబ్రిడ్ మిరప రకాలు ఉంటాయో ఈజీగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తానికైతే పరిస్థితి. ఇది ఏమంటావన్నా చివరిగా మా ఫాలోవర్స్ కి వాడుకోవచ్చా, వాడుకోకూడదా? వాడుకోవచ్చు, ధైర్యంగా వాడుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇదేనండి వీడియో మొత్తానికైతే. థ్యాంక్ యూ.